స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో నేను మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా అండ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా చెప్పాను. సో కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏదని చెప్పాను. సో ఇది n2/v - n1/u = n2 - n1/r అని చెప్పాను. అలాగే లెన్స్ ఫార్ములా ఏమని చెప్పాను, 1/f = 1/v - 1/u అని చెప్పాను. అలాగే లెన్స్ మేకర్స్ ఫార్ములా వచ్చేసి 1/f = n - 1 × 1/r1 - 1/r2 అని నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా దేనికి యూజ్ అవుతాయి అని అంటే, మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి కానివ్వండి, లేకపోతే బిట్స్గా కానివ్వండి, ఫార్ములాగా కానివ్వండి అడుగుతారు అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. సో మీకు ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది. అయితే ఇందులో కొన్ని యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీ మాత్రం మిగిలింది. ఆ ల్యాబ్ యాక్టివిటీస్ని మాత్రము మనం ఎప్పుడైతే క్లాస్లో స్కూల్లో కలుసుకుంటామో అప్పుడే చెప్తాను. సో ఈరోజు కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను. చూడండి, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోయినా పర్లేదు, నేను మీకు ఆ స్లైడ్ని చూపించున్నాను. సో ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేను మీకు చెప్పిన దాన్ని బట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమున్నాయో చూడండి ఒకసారి. ద రేస్ ఫ్రమ్ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఫాలింగ్ ఆన్ ద కాన్వెక్స్ లెన్స్ పాస్ త్రూ. చూడండి, ఒక ఆబ్జెక్ట్ దూరంగా ఉంటే దాని నుంచి వచ్చే లైట్ రేస్ ఎలా ఉంటాయని చెప్పాను, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయి అని చెప్పాను. సో అది కాన్వెక్స్ లెన్స్ నుంచి పాస్ అయిన తర్వాత ఎలా, దేని గుండా పాస్ అవుతుంది, ఫోకస్ గుండా పాస్ అవుతుంది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి ఫోకస్. సో నెక్స్ట్ అలాగే సెకండ్ చూడండి. ద రే పాసింగ్ త్రూ ద డాష్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నాట్ డీవియేటెడ్. మనకు లెన్స్లో ఏ పాయింట్ దగ్గర నుంచి పాస్ అయినా లైట్ రే డీవియేట్ అవ్వదు అని అన్నారు. ఏ పాయింట్ నుంచి, ఎస్ పోల్ నుంచి వచ్చింది, డీవియేట్ అవ్వదు. నెక్స్ట్ లెన్స్ ఫార్ములా ఈజ్ గివన్ బై, యాక్చువల్గా లెన్స్ ఫార్ములా ఈజ్ అనాలి, గివన్ బై ఏం కాదు. సో వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా? లెన్స్ ఫార్ములా ఈజ్ 1/f = 1/v - 1/u. నెక్స్ట్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 2r, వేర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సర్ఫేస్ is capital R is radius of curvature. Then the refractive index of the material of the lens is, ఇది చూడండి, the focal length of the plano convex lens is, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఒకటి ఏంటి, ప్లేన్ సైడ్ అంటే దాని ఫోకల్ లెంగ్త్ ఇన్ఫినిటీ, ఇంకో సైడ్ వచ్చేసి కర్వ్ ఉంటుంది. అక్కడ ఆ కర్వ్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ r. ఇది ఒక ప్రాబ్లం కాబట్టి మనము స్లైడ్ మీద రాసి చూపిస్తాం చూడండి. సో ఇక్కడ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 2r అని అన్నారు. సో f = 2r అయింది, అవునా. తర్వాత అలాగే మనకు ఇంకా ఏం చెప్పారు, అది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని అన్నారు. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేసరికి మనకు ఒక సైడ్ వచ్చేసి ఎలా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి ఎలా ఉంటుంది, ప్లేనార్గా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ r అని అన్నారు. ప్లేన్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చేసి ఇన్ఫినిటీ ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఓకేనా. సరే, అయితే మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నారు అని అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద లెన్స్ కనుక్కోమన్నారు. n వాల్యూని కనుక్కోమన్నారు. చూడండి, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏమని చెప్తుంది, 1/f = n - 1 × 1/r1 - 1/r2 అని చెప్తుంది. సో ఈ ఫార్ములా ఇక్కడ ఉపయోగపడింది చూసారా. r1 = 6, r2 = ఇన్ఫినిటీ. మనకు f వాల్యూ ఇచ్చారు, n వాల్యూని కనుక్కోవాలన్నారు. సో ఎలా కనుక్కుంటాం చూడండి. 1/f అంటే ఎంత, 2r అని వాళ్ళే ఇచ్చేశారు. n వాల్యూ మనం కనుక్కోవాలి, n - 1. 1/r1 అంటే ఎంత, r మైనస్ r2 అంటే ఎంత, ఇన్ఫినిటీ. 1/∞ వాల్యూ ఎంత చెప్పగలుగుతారా? ఎస్, 1/∞ వాల్యూ 0. దేర్ ఫార్ మనం ఏమని రాయొచ్చు అంటే 1/2r = n - 1. ఇక్కడ 1/∞ వాల్యూ 0 చేసుకుంటే n - 1 కింద r ఉంటుంది, r. సో 6 క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫార్ మనకు n - 1 ఏమవుతుంది, 1/2 అవుతుంది. సో దాని నుంచి n ఏమని చెప్పచ్చు, 1 + 1/2 లేదా 3/2 అని చెప్పచ్చు. ఓకే, సో ఇది ఫోర్త్ దానికి ఆన్సరు. ద లెన్స్ విచ్ కెన్, నెక్స్ట్ ఫిఫ్త్ చూసారంటే, ద లెన్స్ విచ్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ ఈజ్. రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ రెండింటిని ఫామ్ చేయగలిగింది ఏది? కాన్కేవ్ లెన్స్తో ముందర ఏమని చెప్పాను, కాన్కేవ్ లెన్స్ ముందర ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసినా ఇమేజ్ వచ్చేసి వర్చువల్దే అని చెప్పాను. అంటే అది కాన్కేవ్ లెన్స్ రియల్ ఇమేజెస్ని ఫామ్ చేయలేదు. సో లెన్స్ విచ్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ ఈజ్ ఏంది అంటే కాన్వెక్స్ లెన్స్ అని అనమాట. ఓకే, సో నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెనాట్ బి
యూజ్డ్ టు మేక్ ఎ లెన్స్. లెన్స్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అక్కడ ఏమి ఇచ్చారు, వాటరు, ప్లాస్టిక్, గ్లాస్, క్లే. సో వాటరు ట్రాన్స్పరెంట్ మెటీరియల్, గ్లాస్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ప్లాస్టిక్ మనకు కొన్ని ప్లాస్టిక్స్ ట్రాన్స్పరెంట్గా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ లెన్సెస్ అంటారు స్పెట్స్లో. సో అది కూడా ట్రాన్స్పరెంట్. సో ట్రాన్స్పరెంట్ కాంది ఏంటంటే క్లే, మట్టి. సో మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. ఓకే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ద డిస్టెన్స్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అనేది ఒకటి. సో ఇవి నెక్స్ట్ సెకండ్, ద డిస్టెన్స్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ ది కాన్వెక్స్ లెన్స్ అనేది. కాన్వెక్స్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎ రియల్ ఇమేజ్ అనేది, కాన్వెక్స్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎ వర్చువల్ ఇమేజ్ అనేది. సో సిడి రెండు తప్పు. ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అనేదే కరెక్ట్. ఎందుకంటే ఇమేజ్ని మనం ఎప్పుడు చూడలేము అంటే లెన్స్కి మనకు లెన్స్కి అండ్ ఆబ్జెక్ట్కి దూరంగా ఉండకూడదు. కాబట్టి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈస్ డాష్ వెన్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ క్యాపిటల్ R అండ్ n ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ అని అన్నారు. సో ఇక్కడ చూడండి, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని కనుక్కోమన్నారు, ఎఫ్ వాల్యూని కనుక్కోమన్నారు. ఓకేనా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ R అని ఇచ్చారు, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అని ఇచ్చారు. అవునా. ఇది కూడా ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కాబట్టి మనకు ఫార్ములా 1/f = n - 1 × 1/r1 - 1/r2 ఏమైపోతుందంటే 1/f = n - 1 × 1/r1 అయిపోతుంది. ఎందుకంటే R2 వాల్యూ 0 అవుతుంది కాబట్టి. సో R1 వాల్యూ R అన్నారు కాబట్టి అలా రాస్తాను. సో F = ఏమవుతుంది, మనకు అడిగింది ఫోకల్ లెంగ్త్. F = ఏమవుతుంది, 1/f. దీన్ని బట్టి మనకు దీని నుంచి మనము ఏమని రాయొచ్చు అంటే 1/f = n - 1/r అని రాయొచ్చు, లేదా F = R/n - 1 R/n - 1 అని రాయొచ్చు అనమాట. సో ఇది మనకు దేని గురించి ప్రాబ్లం, ఫోర్త్ వన్ గురించి. సో ఆప్షన్ ఏది కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ వెన్ ద రేస్ ఆర్. F = V ఎప్పుడు అవుతుంది, రేస్ ఎప్పుడైతే అని అడుగుతుంది. సో దీన్ని ప్రాబ్లమాటిక్గా చేయొచ్చు, లేకపోతే మామూలుగా లాజిక్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఏంటి అంటే మనకు లెన్స్ ఫార్ములా F = V ఎప్పుడు అవుతుంది అని అడిగారు. F = V ఎప్పుడు, V అయితే U ఎంత, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు. 1/f = 1/v - 1/u. సో F = V అయింది అంటే 1/f = V బదులు F అని రాస్తే -1/u. సో దీని నుంచి 1/u = 0 లేదా u = ఇన్ఫినిటీ, అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ అని రాయొచ్చు. అలాగే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే రేస్ ఎలా ఉంటాయి, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అని అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది లెన్స్ మేకర్స్ ఫార్ములా అని అన్నారు. చూడండి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా అని అన్నారు. దానికి ఆన్సర్ వచ్చేసి చూస్తే 1/f = n - 1 × 1/r1 - 1/r2 అనేది సి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అని అంటాం. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇంకొక కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నాను. సో ఎ మ్యాన్ వాంట్స్ టు గెట్ ఎ పిక్చర్ ఆఫ్ జీబ్రా. హీ ఫోటోగ్రాఫ్డ్ ఏ వైట్ డాంకీ ఆఫ్టర్ ఫిట్టింగ్ ఎ గ్లాస్ విత్ బ్లాక్ స్ట్రిప్స్ ఆన్ ది లెన్స్ టు హిస్ కెమెరా. వాట్ ఫోటో విల్ హీ గెట్, ఎక్స్ప్లెయిన్. చూడండి, ఇదొక చాలా బాగా అర్థం చేసుకోండి. ఒకరికి జీబ్రా ఫోటో తీయాలనిపించింది. అందుకని చెప్పేసి ఆయన ఒక తెల్ల డాంకీని తీసుకొని వచ్చి ఆ లెన్స్ మీద బ్లాక్ స్ట్రిప్స్ అంటించాడు. సో ఏ ఫోటో వస్తుంది అని అడిగాడు. ఏ ఫోటో వస్తుంది? చూడండి, మనకు ఒక ఫోటో తీసుకుంటూ ఉన్నాము. కెమెరా లెన్స్ మీద మరకగానే ఉంటే ఫోటోలో కూడా ఆ మరక వస్తుంది. ఆ ఫోటోలో ఆ మరక వరకు డార్క్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక వైట్ జీబ్రాని, వైట్ ఏదో ఒకటి గీసానండి, వైట్ జీబ్రాని
దీన్ని జీబ్రా అంటే ఏంది, మనకు గీతలు ఉండాలంతే, ఇంకేం లేదు. దానికోసం ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు, ఒక మామూలు గాడిని తీసుకొని ఫోన్కి బ్లాక్ స్ట్రిప్స్, బ్లాక్ లైన్స్ అంటించేసి ఫోటో తీశాడు. అప్పుడు మనకు ఏం అప్టైన్ వస్తుంది, ఏమొస్తుంది అనంటే జీబ్రా లాగే వస్తుంది. ఎందుకు అనంటే కెమెరా మీద బ్లాక్ స్ట్రిప్స్ అంటించడం వల్ల ఆ ఏరియాస్లోంచి లైట్ పాస్ అవ్వదు కాబట్టి ఆ ఏరియాల వరకు డార్క్నెస్ ఫామ్ అవుతుంది. దేర్ఫోర్ బ్లాక్ స్ట్రిప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట ఆ ఇమేజ్ మీద. సో అందువల్ల మనకు ఈవెన్ డాంకీని ఫోటోగ్రాఫ్ తీసినా కానీ జీబ్రా లాగా అనిపిస్తుంది. సో అది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వర్జింగ్ లెన్స్ ఈజ్ 20 సెంటీమీటర్. ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు అంటే 20 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఎఫ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అలాగే ఏమని ఇచ్చాడు, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. ఆబ్జెక్ట్ వచ్చేసి 60 సెంటీమీటర్స్ ఉందంట లెన్స్ నుంచి. వేర్ విల్ ద ఇమేజ్ బీ ఫార్మ్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఇట్. మనకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎటువంటి ఇమేజ్ అని అన్నాడు అనమాట. మనకు ఫార్ములా ఏంటి, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. సో మనకు 1/v ఈక్వల్ టు ఏమవుతుంది, 1/f మైనస్ 1/u, సారీ ప్లస్ 1/u ప్లస్ అవుతుంది. ఓకే, సో మనకు దీని నుంచి f ఈక్వల్ టు సో ఎఫ్ 1/v వాల్యూ ఎంత అవుతుందో చూడండి. 1/v వాల్యూ ఈక్వల్ టు 1/f అంటే ఎంత, 1/20 ప్లస్ u అంటే ఎంత, 1/60. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 60 23s ప్లస్ 1, సో 4/60 అంటే 4 1s 4 15s. దేర్ఫోర్ 1/v వాల్యూ వచ్చేసి 1/15. సో దాని నుంచి v ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అవుతుంది. v ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది ప్రాబ్లం నెంబర్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇంకో క్వశ్చన్ చూద్దాము. So next, the focal length of a converging lens, a double convex lens has two surfaces of equal radii and the refractive index is 1.5 length, అది 15 కాదు 1.5. Find the focal length f అని అన్నాడు. ఓకే, సో ఒక డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఉందంట. ఆ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఏ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. అంటే ఒకదానికి రెండిటికి రేడియస్ ఆఫ్ r1 వాల్యూ ఈక్వల్ టు r2 వాల్యూ ఈక్వల్ టు r. అయితే ఒకటి మనకు ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్ అంటే సెంటర్. సో ఒకదానికి వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్ మెజర్ చేయాలంటే ఇలా చేయాలి, ఇంకో దానికి వచ్చేసి ఇలా చేయాలి. సో ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్ అవుతుంది. సో r1 ఈక్వల్ టు rగా తీసుకోండి, r2 ఈక్వల్ టు ఏమవుతుంది, -r అవుతుంది. సో మనకు n వాల్యూ ఏమని ఇచ్చారు, 1.5 అని ఇచ్చారు. f వాల్యూ కావాలి. 1/f ఈక్వల్ టు n అంటే మనకు ఫార్ములా n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో దీని నుంచి మనము ఏం చేయొచ్చు అని అంటే, బోర్డ్ ఆఫ్ చేశాను. సో 1/f ఈక్వల్ టు n అంటే 1.5, r1 అంటే 6, r2 అంటే -6. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో మనకు 1/f ఈజ్ ఈక్వల్ టు n అంటే 1.5 మైనస్ 1 ఇంటూ 1/r1 అంటే 1/r మైనస్ ఆఫ్ 1/r2 అంటే -r. సో మైనస్ ఆఫ్ మైనస్ వచ్చేసి ప్లస్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ ఏమవుతుందంటే 1/f ఈక్వల్ టు 1.5 మైనస్ 1 అంటే 0.5 అంటే 1/2 ఇంటూ 1/r ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1/r ప్లస్ 1/r ఏమవుతుంది, 2/r అవుతుంది. 2 క్యాన్సిల్ పోతుంది. దేర్ఫోర్ 1/f ఈక్వల్ టు 1/r అవుతుంది, లేదా ఫోకల్ లెంగ్త్ f ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ r అవుతుంది. సో ఇది మనకు ఏంటి క్వశ్చన్ నెంబర్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4.3 అది. నెక్స్ట్, రైట్ ది లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అని ఉంది క్వశ్చన్ చూడండి. రైట్ ది లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్, అది కూడా మీరు రాయొచ్చు. నెక్స్ట్ రే డయాగ్రాము.
అది మీరు చేయొచ్చు. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే 2F2 దగ్గర ఆబ్జెక్ట్ 2F2 దగ్గర ఉంటే నేచర్ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు రే డయాగ్రామ్స్లో చెప్పాను. ఆబ్జెక్ట్ 2F2 దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, 2F1 దగ్గరే ఫామ్ అవుతుంది. అలాగే ఇమేజ్ 2F1 దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే సేమ్ సైజ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంటుంది, రియల్ ఇమేజ్ ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్కి పోల్ అన్నా ఆప్టిక్ సెంటర్ అన్నా ఒకటే. ఆప్టిక్ సెంటర్కి F2కి మధ్య ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అంటే ఇమేజ్ ఆన్ ది సేమ్ సైడ్ ఫామ్ అవుతుంది. ఎటువంటి ఇమేజ్, నేచర్ ఆఫ్ ఇమేజ్ అడిగాడు. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అంటే వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్. వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆన్ ది సేమ్ సైడ్ ఈజ్ ఫార్మ్డ్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్, మీ ఎక్సర్సైజ్వి. సో ఇవన్నీ కూడా మనము మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. స్టార్ట్ అయినా కానీ చాలా తక్కువ టైం ఇచ్చేసి ఎగ్జామ్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అది స్టూడెంట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.